నమస్తే అన్న. అయితే నా పేరు మహేష్, నాది విర్నపల్లి, సిరిసిల్ల డిస్టిక్. అయితే నాకు ఒక చేతబడి లెక్క ఇదొక టెక్నాలజీ అన్నట్టు. చేతబడి అని మనకు చూపిస్తారు, మన నెత్తిల వీడియో పెట్టేసి చూపిస్తారు. కానీ ఇది చేతబడి కాదు, వీళ్ళు యాక్టింగ్ చేతబడి లెక్క చేస్తారు. సో చేతబడి లెక్కనే ఇది ఒక టెక్నాలజీ నడుస్తుంది. కానీ ఇది ఒక టెక్నాలజీ. మన ఒక ఫోటో ఫేస్బుక్ నుంచి తీసుకొని, ఫేస్బుక్ నుంచి కానీ మన ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ ఇట్లా తీసుకొని మనకు ఎప్పుడు ఇట్లా టార్చర్ పెడతా ఉంటారు అన్నట్టు. ఫస్ట్ మన బాడీ చెక్ చేస్తారు, మన ఫోటో వాళ్ళ బాడీతోని కనెక్ట్ చేసి మన అనుకునేది, మనం ఏమన్నా బాడీలో అనుకుంటే కానీ మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటిది, మన ప్రాపర్టీ ఏంటిది, మన ప్రాపర్టీ ఎవరికన్నా బాకీ బాధకు ఎవరికన్నా అమ్మిపిస్తే ఎంత వాళ్ళ కమిషన్ వస్తుంది, పక్క పొంటలను కూడా అడుగుతారు. అంటే ఫస్ట్ మన ఒక్కొక్క ఊర్లో 3, 4, 5 మంది ఉంటారు వీళ్ళతోటి. అంటే వీళ్ళు చేసేడు ఇండియాలో ఉండి కాదు, వీళ్ళు గల్ఫ్ కంట్రీలో ఉండి చేస్తారు. సో నన్ను గల్ఫ్ కంట్రీలో నా రూమ్మేట్ నాకు వాళ్ళు కనెక్టివిటీలో చేసి మా రూమ్మేటే పట్టించిండు అన్నట్టు. అంటే నా రూమ్మేట్ ముందర ఉండి పెట్టిపించిండు ఈ టెక్నాలజీ. అయితే నాకు మెల్లగా ఫస్ట్ నుంచి నా కనెక్టివిటీలో ఉంది నా బాడీ, కానీ నాకు తెలియకపోతుండే. తర్వాత మెల్లగా నన్ను 3 సంవత్సరాల తర్వాత నా చెవులకు మాటలు దించారు 2. దించిన తర్వాత నాకు తెలిసింది ఇదొక టెక్నాలజీ ఉందని. సో దయచేసి ఈ టెక్నాలజీ ఇట్లా చాలామందిని ఇట్లా ముంచుతుంది, చాలామందిని ఇట్లా పెట్టి బ్లాక్మెయిల్ చేస్తారు. సో ఎవరు భయపడద్దు. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా ఇట్లా వస్తే చెప్పుకోవాలి. ఇప్పుడు వీళ్ళు పైసలు కానీ డబ్బులు కానీ తీసుకుంటారు, మళ్ళీ చెప్పొద్దు అంటారు. అన్నప్పుడు మనం చెప్పాలి. వాళ్ళు అంటారు కానీ మనం చెప్పుకోవాలి మన ఫ్యామిలీకి కానీ. నాకు ఇట్లా వస్తుంది. సో నాది అంటే నా ప్రశ్నలు ఎన్నో ఉండే. నేను అక్కడ పోయినా, ఈ పూరి దగ్గర పోయినా, ఆ పూరి దగ్గర పోయినా. అంటే దీనిలో దాచుకున్నాడు ఉండద్దు అన్న. చాలామందికి ఇట్లా చంపుతారు వీళ్ళు, చాలామందిని మోసం చేస్తారు. నువ్వు ఈ పూరి దగ్గర పోయినావు, నువ్వు ఆ పూరి దగ్గర పోయినావు, నీ పెళ్ళని చెప్తాం, మీ అమ్మని చెప్తాం, నీ ఫ్యామిలీలో చెప్తాం, ఇట్లా బెదిరించుడు. నువ్వు ఆడ ఈడ పోయినావు, అదంతా మనకు బెదిరించుడు ఒక నాటకం. సో బెదిరిస్తారు, కానీ మనలో కూడా చెప్పుకోవాలి, ఇట్లా నాకు చెవిలో మాటలు వస్తుందని. సో నేను ఇలా ఓపెన్గా నడుస్తున్నాను కాబట్టి నేను సేఫ్గా ఉన్నా. లేకపోతే నేను కూడా ఎప్పుడో చచ్చిపోతుంటే. ఒకవేళ సిగ్గుపడితే కానీ ఇట్లాంటి టెక్నాలజీలో సిగ్గుపడద్దు. సో సిగ్గుపడద్దు. ఏంటంటే ఇంకోటి, ఇట్లాంటి టెక్నాలజీలో సిగ్గుపడేటోళ్ళు కోట్లు మునిగిపోయారు. సో మన సిరిసిల్ల డిస్టిక్ కానీ, మన సిరిసిల్ల డిస్టిక్, కరీంనగర్ అండ్ ఇటు నిజామాబాద్, కామారెడ్డి ఎక్కువ మంది వీళ్ళు ఉన్నది నడిపిస్తుందేమో సిరిసిల్ల డిస్టిక్ అండ్ కామారెడ్డి, నిజామాబాద్. ఈ 3 డిస్టిక్ నుంచి ఉన్నారు, ఇటు కరీంనగర్ నుంచి కూడా. అయితే మెయిన్ ఈ 50 మంది లేడీస్. సో వీళ్ళు ఎస్టీఏ, జెంట్స్ కూడా ఎస్టీఏ. వీళ్ళు 50 మంది లేడీస్, 50 మంది జెంట్స్ ఇక్కడ ఉండి నడిపిస్తారు గల్ఫ్ కంట్రీలో. అంటే అక్కడ ఉంటే వీళ్ళు దొరికిపోతారు, ఇక్కడ ఉంటే సేఫ్గా అన్నట్టు. ఎవరిని తెలియనిది ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఎవరిదైనా ఫోటో తెప్పించుకొని వాళ్ళతోని మనుషులు, ఒక ఊర్లో మనిషి కనెక్ట్ ఉంటాడు, తెప్పించుకొని ఆరామ్సే బెదిరించుకుంటూ తీసుకుంటారు పైసలు. సో ఎందుకంటే ఇట్లా చాలామంది తీస్తుర్రు, చాలామందికి తెలుసు, కొంతమందికి ఇప్పుడు వేస్తారు. అంటే నేను వీడియోలు ఇట్లా పెడుతున్నా అప్పటి నుంచి వీళ్ళు చెప్తుర్రు కొంతమందికి. ఇప్పుడు కొంతమందికి, చాలామందికి పక్క పొట్ట ఇట్లా రూమ్లు ఉంటాయి అన్నట్టు, ఒక్కొక్క రూమ్లు ఉంటాయి. కొంతమందికి తెలియదు. ఇంకా వీళ్ళతో ఓన్లీ మాటలు వస్తాయి కదా, పైసలు దక్కుతాయి కదా, అంతే తెలుసు. కానీ ఈ పైసలు ఒక్కొనికి ఫ్రాడ్ చేసి ఒకళ్ళ దగ్గర ముంచి ఇట్లా తీస్తుర్రు అని కొంతమందికి తెలియదు ఇంకా. సో ప్లీజ్ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవాళ వీళ్ళకు కూడా నేను ఇక్కడ బైరాల్లో కూడా నేను కేసు పెట్టిన వీళ్ళ మీద. నెక్స్ట్ ఇప్పుడు కోర్టులో కూడా దీనికి పెట్టిన. అండ్ సిబిఐ కూడా నేను ఇక్కడ